కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, జైలుకి పడతారు. సో మళ్ళీ మీరు చెప్పినట్టు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ పరిణామాలు ఎలాగంటాయి? నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే లా అన్నది మనకు చిన్న సబ్జెక్ట్ అయితే ఏం కాదు, ఎన్నో లింకులు ఉంటాయి దానికి. ఇంకొకటి బాగా మనకి బాగా తెలిసేది ఏంటంటే వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయిని కూడా కొట్టి రూమ్లోకి పంపించడం అలాంటివి జరిగిందని కూడా రిపోర్ట్లో పెట్టడం జరిగింది కదా. సో జానీ మాస్టర్ ఎలాగైతే అరెస్ట్ అయ్యారో సో ఈమెను కూడా అరెస్ట్ చేసేది ఉంది అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కూడా అది బాగా వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి అర్థం చేసుకోవాలి, కానీ ఇక్కడ అర్థం చేసుకోవటం కాకుండా కొట్టి అలా ఆయన ఎవరైతే జానీ మాస్టర్ గారు ఉన్నారో అతని దగ్గరికి పంపించడం అన్నది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లాయర్లు అందరూ కూడా ఇవన్నీ మాట్లాడి ఇది కూడా కేసు ఫైల్ అయ్యిద్ది అన్నైతే అనిపిస్తుంది నాకైతే. చూడాలా కేసు కానీ మళ్ళీ గట్టిగా తీసుకుంటే కనుక ఆమెను కూడా లోపల వేయాల్సి వస్తుంది 100%గా. కానీ ఫస్ట్లో అనుకున్న దానికన్నా ఇప్పుడు చాలా సివియర్గా ఉంది కేసు. చాలా సివియర్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఈయన చెప్పడం ఏంటంటే ఇదంతా ఫేకు, ఇదంతా అబద్ధం, ఆయన మంచోడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాపురం చేస్తున్నా నాకు తెలియదా అన్నట్టు, అంటే టాపిక్ని వేరేలాగా డైవర్ట్ చేసింది ఇప్పుడు దాకా. సో అతనే వచ్చి ఒప్పుకునేటప్పటికి మొత్తానికి నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి ఫీజులు ఎగిరిపోయింది. అల్లు అర్జున్ గారు అండ్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో అల్లు అర్జున్ గారు మరి అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మొన్న చూస్తే అలా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి విషయంలో ఇలా వెళ్తే అక్కడ సపోర్టింగు. సో ఇప్పుడు ఇది కూడా ఒక అమ్మాయి విషయంలో చూస్తే మళ్ళీ సపోర్టింగు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే చాలామంది ఇప్పుడు వద్దు అనుకున్నది ఆపేస్తారు, కానీ అల్లు అర్జున్ గారు ఇది నేనే చెయ్యాలి అని ఎందుకు దాంట్లోకి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంది. చాలా చూసారు మీరు, అప్పుడప్పుడు షోస్కి కానీ డ్యాన్స్కి కానీ మీరు టీములు చేస్తూ ఉంటారు. ఓవరాల్గా దాని మీద మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు హైదరాబాద్ కాకుండా పల్లెటూరు నుంచి వస్తున్నారు కొత్త వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట చూపించుకోవడానికి అన్ని విధాలుగా వచ్చి పాపం అడిగి తెలుసుకొని రాకపోయినా ఇంకా నేర్చుకొని, ఇంకా రాకపోయినా సరే డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వి నేర్చుకొని చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి లోపల అవకాశం ఇవ్వడం అన్నది 5% ఉంది. చాలామందికి రావట్లా. కొంతమంది ఇట్లా బయటపడతారు, కొంతమంది బయటపడరు. సో ఇలా జరుగుతున్నదన్నది మాత్రం కరెక్ట్ కాదు. దొరికినంతసేపు ఎలా ఉంటుందంటే అరే దొరే తెలిసిందనుకో అప్పుడు ఏది మొత్తం ఒకటి దాని తర్వాత ఒకటి అన్నీ బయటపడతాయి. సో ఇక్కడేం జరిగిందంటే జానీ గారి మాస్టర్ గారి విషయంలో కూడా ఆయన చేస్తున్నాడు అన్నది ఎవరు ఊహ కూడా అందదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన అలా చేయటం ఏంటి ఆయనకి అని అన్నట్టు ఉంటుంది మనుషుల మైండ్ సెట్. కానీ ఒక్కసారి ఆ అమ్మాయి వచ్చి ఇలా ఎడ్యుకేషన్ ఇలా పెట్టినేటప్పటికీ అందరికి ఫీజులు ఎగిరిపోయినాయి భయ. ముందు మాకు ఎగిరిపోయినాయి. అర్రే జానీ మాస్టర్ గారు అసలు ఇలా చేయరు కదా. అసలు ఇంటర్నేషనల్ అవార్డు మొన్న రీసెంట్గా గణపతి మన ప్రసాద్ ల్యాబ్లో తీసుకున్నారు. అప్పుడు కూడా మంచిగా మాట్లాడారు. దానికి ముందు ఆ అమ్మాయి ఒక మూవీలో హీరోయిన్గా చేస్తామన్న అప్పుడు కూడా వచ్చి ఆయన మాట్లాడాడు. ఈమె కూడా మాట్లాడింది, ఈయన లేని నేను లేను, ఈ రోజున ఈ స్టేజ్ మీద నుంచున్నానికి కారణం జానీ మాస్టరే అని చెప్పింది. అలా చెప్పిన అమ్మాయి ఒక 20 రోజుల గ్యాప్లో ఇలా మాట్లాడినేటప్పటికి నిజంగా నమ్మబుద్ధి అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఎదిగే కొంది ఎంత ఎదుగుతూ ఉంటామో మన క్యారెక్టరైజేషన్ కానీ బిహేవియర్ కానీ మొత్తం చేంజ్ అవుతూ ఉంటారు. అవును. ఇప్పుడు నార్మల్గా మనలాంటి యూట్యూబర్స్ కూడా సబ్స్క్రిప్షన్ పెరిగే కొన్ని చేంజెస్ అవుతాయి. కానీ జానీ మాస్టర్ అంత పీక్స్కి వెళ్ళి ఈ చిన్న మిస్టేక్ అంటే మిస్టేక్ పెద్దది, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాయి అంటే లాజిక్ అన్నది అన్ని చోట్ల ఉపయోగపడింది. నువ్వు దేంట్లో అన్నా ఉపయోగపడింది, అమ్మాయి విషయంలో మాత్రం ఉపయోగపడింది. ఒక అబ్బాయిననే కాదు రాజ్యాలే కూలిపోయినాయి అమ్మాయిల వల్ల. ఇదంతా చెప్పు. జానీ మాస్టర్ గారి కేసు ఆర్ట్ ఫెయిల్, అసలు జీరో. అమ్మాయి విషయంలో జీరో.
రాజులు కొట్టుకుని చచ్చిపోయిన రోజులు ఉన్నాయి యుద్ధాలు చేసి అమ్మాయిల వల్ల. సో దాంతో పోలిస్తే చాలా తక్కువ. కానీ ఇది ఎంతవరకు చేస్తుందా, ఎన్ని ఇంకా బయటపడతాయో అన్న దాని మీద పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఆ లావుని లోపల వేస్తారు అని ఒక పక్క ఉంది, వెయ్యిరా అని ఒక పక్క ఉంది, ఏం చేస్తారు అన్న కోణం కూడా ఒక పక్క ఉంది. చూడాలి.